శేఖర్ కముల ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. వస్తూనే తన జీవిత అనుభవాల్ని డాలర్ డ్రీమ్స్ లో పెట్టి ఏది నిజమో చెప్పినా మనకే సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత సున్నితమైన భావోద్వేగాల ముసుగులో ఓ రెవల్యూషనరీ అమ్మాయి కథను నరేట్ చేశాడు. స్వాభిమానం ఉన్న ఆధునిక యువతి తన ప్రపంచాన్ని ఎలా నిర్మించుకుంటుందో చెప్పాడు. కట్టుకునే చీరను పట్టుకొని ఆమె వ్యక్తిత్వం ఆకాశమంత విశాలంగా ఎలా విస్తరించిందో వివరించాడు. ఒక ధనవంతుడు కార్ యాక్సిడెంట్ చేస్తే ఓ మధ్యతరగతి కుటుంబం బలైపోతుంది. ఆ కుటుంబంలో రూప అనే ఒకే ఒక అమ్మాయి మిగులుతుంది. ఆనంద్ చిత్రంలో యాక్సిడెంట్ చేసిన ధనవంతుడు ఆ తప్పుకు కుమిలిపోతూ మతిస్థిమితం కోల్పోతాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. కుబేరాలో ఓ అత్యంత ధనవంతుడు చివరికి భిక్షాటన చేస్తూ భిక్షగాడి చేతిలో చనిపోతాడు. ఓ భిక్షగత్తె కొడుకు కుబేరుడవుతాడు. సినిమా ముగిస్తుంది. ధనిక పేద మధ్య అంతరాల్ని శేఖర్ అస్సలు సహించలేడు. క్యాపిటలిస్ట్ల మీద ఉన్న కసిని తన సినిమాల ద్వారా తీర్చుకుంటూనే ఉన్నాడు. శేఖర్లోని మరో కోణం ఫెమినిజం. ఆనంద్లోని రూపాకి కొనసాగింపే గోదావరిలోని మహాలక్ష్మి పాత్ర. సినిమాలో పైకి గోదావరి అందాలు కనువిందు చేసినా శేఖర్ నమ్మే స్త్రీవాదమే ఆ కథని ఆత్మలా అల్లుకుంది. అంతేకాదు శేఖర్లోని మరో థాట్ కంటిన్యూషన్ పాయింట్ కూడా గోదావరిలో ఉంది. అదే లీడర్గా మారింది. గోదావరిలో హీరో రామ్ అమెరికాలో ఎంఎస్ చదివి వస్తాడు. పాలిటిక్స్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు. ఏ పార్టీలో చేరాలంటూ హీరోయిన్తో మాట్లాడుతూ హీరో వెళ్తుంటే ఎండ్ కార్డ్ పడుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిన రామ్ అర్జున్ ప్రసాద్గా తిరిగొచ్చి లీడర్ అయ్యాడు. ఒక అమ్మాయికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత ఈ డైలాగ్ చెప్పి లీడర్లోని హీరో అర్జున్ సీఎం పదవిని వదిలేస్తాడు. ఆ డైలాగ్లో ఎంత సున్నితత్వం ఉందో అంతే వ్యంగ్యం ఏహ్యభావం కూడా ఉంది. శేఖర్ అంతరాత్మలోంచి పొడుచుకొచ్చిన మరో పొలిటికల్ లేయర్ లీడర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో అంతరాలు అరమరికల్ని చెరిపేసే ప్రయత్నం చేశాడు. నిర్భయ లాంటి ఘటనలతో దేశం అట్టడుగుపోతున్న సమయంలో అనామికను టేకప్ చేశాడు. పరువు, ప్రేమ, కులంతో పాటు సొంత ఇళ్లల్లో అమ్మాయిలపై జరిగే లైంగిక హింసను లవ్ స్టోరీ చిత్రంలో చూపించి షాక్ ఇచ్చాడు శేఖర్ కముల. మాట్లాడుకోవడానికి ఇష్టపడని లైంగిక దాడుల్ని సినిమాలో చర్చించాడంటే శేఖర్ కమిట్మెంట్ గట్స్ ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. అమ్మ నాన్నని చూసుకోవాల్సిన బాధ్యతను వదిలేసి పెళ్లి కాగానే వాళ్ళని వదిలేసి ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళిపోయే ఆడపిల్లలు ఎలాంటి బాధను అనుభవిస్తారో ఒక వ్యథాభరిత కథను ఫిదా అంటూ తీశాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి డబ్బు, మానవ సంబంధాల దగ్గర ఆగకుండా అందరం ఏదో ఓ రూపంలో అడుక్కునే వాళ్ళమే అంటూ వేదాంత కుబేరుణ్ణి మన హృదయాల్లో కూర్చోబెట్టాడు. అందంగా బాధ పెట్టిన ఆనంద్, ఆత్మవిశ్వాసం తొణికిసలాడిన గోదావరి, యువ భావోద్వేగాల బంగాళాఖాతం హ్యాపీ డేస్, పాలిటిక్స్ని ప్రశ్నించిన లీడర్, కులం కుళ్ళును కడిగేసిన లవ్ స్టోరీ. ఇలా శేఖర్ తీసిన సినిమాలన్నీ సొసైటీ పైకి విసిరిన విచ్చు కత్తులే. కాళ్ళకి చల్లగా తగులుతున్న కెరటాలు మనకి కనిపిస్తాయి. సముద్ర గర్భంలో పగులుతున్న అగ్ని పర్వతాలు అదృశ్యంగానే ఉంటాయి. నీలి నింగిలో తెల్లటి మేఘాలు తేలియాడుతుంటాయి. కంటికి కనిపించని అగ్ని గోళాలు విశ్వంలో కాలిపోతుంటాయి. నిజానికి శేఖర్ కముల కలిపేది మంచి కాఫీ కాదు, కాక్టైల్. అందుకే ఇంతలా ఎక్కుతున్నాయి.